డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీల బాధుడును నిరసిస్తూ వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కార్యకర్తలతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వైసీపీ ఇన్ఛార్జ్ సూర్యప్రకాష్ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలియజేసి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం మెయిన్ రోడ్డు మీదుగా విద్యుత్ శాఖ డిఈ కార్యాలయం వరకు నినాదాలు చేస్తూ పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలంటూ డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖ డిఈకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ రోజు నుంచి రైతు భరోసా అన్న పథకానికి అమలు తీసుకొస్తున్నాము అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను తెలియజేస్తా ఉన్నాను. 12,500 రూపాయలను 13,500 రూపాయలకి మార్చి తీసుకొచ్చే కార్యక్రమం. కూటమి ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు చేసిందో అందులో ఒకటి ఈ విద్యుత్ బిల్లుల మీద పెంచడం మీద 15,400 కోట్లు పైచీలకు భారం ప్రజల మీద పడింది. పెంచిన ఛార్జీలను రోల్ బ్యాక్ చేయాలని ఏవైతే తగ్గించారో ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోమని ఈరోజు కార్యక్రమం చేసి మీకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ హామీలన్నీ కూడా దొంగలో తొక్కి ఈ రాష్ట్ర ప్రజలపై ఒక బుధుబండలా తయారైంది. ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు పోరుబాట అనే కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారికి పిలుపుకోవడం జరిగింది. అంటే ఈ రాష్ట్ర ప్రజలపై గడిచిన 6 నెలల్లో ఒకసారి మీరు గమనించుకుంటే ఎన్నికల ముందు ఎప్పుడున్న ముఖ్యమంత్రి గారు అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు బాధుడే బాధుడు అనే కార్యక్రమం పేరుతో రాష్ట్రం అంతా తిరిగి అప్పటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేయడం జరిగింది. ఏం చేశారు? అప్పటి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు అమాంతంగా పెంచేసింది, ప్రజలను నడ్డి విరుస్తుంది. మా ప్రభుత్వం వస్తే ₹1 కూడా పెంచబోం, అవసరమైతే తగ్గిస్తాం, వినియోగదారులు విద్యుత్ అమ్ముకునేలా చేస్తాం, సంపద సృష్టిస్తాం, టెక్నాలజీ ఉపయోగిస్తామని అనేక రకాలుగా మాటలు చెప్పి మభ్యపెట్టి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఒకసారి మనం గమనించుకుంటే నవంబర్, డిసెంబర్ నెలలకే ₹1.27 పెంచి దాదాపు 6,072 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజలపై భారం వేసింది ఈ కూటమి ప్రభుత్వం. అంతేకాకుండా వచ్చే జనవరి నుంచి మరో 92 పైసలు పెంచి మరో 9,400 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం భారం ప్రజలపై వేయబోతుంది. మొత్తంగా
400 కోట్లు యూనిట్కు ₹2.19 పెంచి 15,400 కోట్ల రూపాయలు భారం వేయబోతుంది ఈ ప్రభుత్వం. దీనికి నిరసనగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి డిఈ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఏదైతే ఎన్నికల్లో మీరు హామీలు ఇచ్చారో ₹1 కూడా పెంచమని, అవసరమైతే తగ్గిస్తామని చెప్పి హామీ ఇచ్చారో ఆ హామీలు నిలబెట్టుకోండి అని ఈరోజు వినతి పత్రం ఇస్తూ ఖచ్చితంగా విద్యుత్ ఛార్జీల్ని పెంచిన విద్యుత్ ఛార్జీని తగ్గించే వరకు, రోల్ బ్యాక్ చేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిద్రపోదు. ఈ రోజు నియోజకవర్గంలో నిరసన కార్యక్రమం చేపట్టాం. అవసరమైతే అన్ని జిల్లాల వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతాం. ఇంకా తగ్గకపోతే రాబోయే రోజుల్లో సెక్రటేరియట్ ముందు కూడా నిరసన కార్యక్రమం చేపడతాం అని సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఖచ్చితంగా మీరు తగ్గించే వరకు మేమందరం కూడా నిద్రపోవడం, ప్రజలకు అండగా ఉంటామని సందర్భంగా మీ అందరూ కూడా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.